అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 25వ తేదీ అంటే నిన్నటి రోజున ఒక ఛానల్ చూశాను. అదే మన జగనన్న ఛానల్‌లో ఆ ఛానల్ అయితే చూశాను. చూసిన తర్వాత ఆ ఛానల్‌లో తాలిబాన్‌లంట. తాలిబాన్లు ఎవరో అందరికీ తెలుసు. తాలిబాన్ లాంటి సంఘటనలు చేసినోళ్ళు ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తెలుసు. అందుకని చెప్పి 150 నుంచి 11 సీట్లకు పడేశారు. అయినా సరే ఆ ఛానల్‌లో ఆ తాలిబాన్ అని వేసుకొని తిరుగుతా ఉన్నారు. తాలిబాన్ అంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారంట. నిజమే, తాలిబాన్లే. చంద్రబాబు నాయుడే కదా పొంగనూరు నియోజకవర్గంలో ఆయన జైల్లో ఉన్నాడని చెప్పి కార్యకర్తలు సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే ఆపి, సూర్య అనేవాడు ఒకడు, మీకు తెలిసే ఉంటుంది, ఆపి జెండాలు పీకి కిందేసి వాళ్ళ చేత పచ్చ చొక్కా ఇప్పించి చొక్కాలు మార్పించి మరీ పంపించాడు. తాలిబాన్ రాజ్యం అంటే ఇలా ఉంటుంది. ఒకసారి ఆ ఛానల్లో కూడా నేను క్లియర్గా చెప్తున్నా. చెప్పారు జనాలు విన్నారు. మీ టీఆర్పీ రేటింగ్ ఒకసారి చూసుకోండి, పడిపోయింది. ఎందుకంటారా, మీరు చెప్పే ఈ సుళ్ళంతా వినలేకపోతున్నారు జనాలు. కాబట్టి వేరేది ఏమన్నా చేయండి. మొన్న ఒక పాపది ఏదో సెట్ చేశారు, అది కూడా తుస్సు. ఎందుకంటే ఒక్కసారి అదిగో పులి అంటే బాగుంటుంది, ప్రతిసారి అదిగో పులి అంటే నిజంగా పులి వచ్చినా సరే రాదు. అలా అయిపోయింది. కాబట్టి నిజం చెప్పండి. ఆ జగనన్న ఛానల్కి ఏం చెప్తున్నానంటే, దేశంలో రాష్ట్రంలో చాలా న్యూస్లు ఉన్నాయి కాబట్టి ఆ న్యూస్ని ప్రచారం చేసుకో. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎవరినన్నా ఇబ్బంది పెట్టాడా? చంద్రబాబు ఎవరినన్నా ఇబ్బంది పెట్టాడా? లోకేష్ ఎవరినన్నా ఇబ్బంది పెట్టాడా? మీ కర్మకి మీరు వెళ్ళిపోతా ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు. ఓకేనా? ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టుకుంటా వస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు చాలా నానా. ఏదే మా జగనన్న ఛానల్కి క్లియర్గా చెప్తున్నా, ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్ళు చాలవు. అది గుర్తుపెట్టుకోండి.